అలాగే సహోదరులు మరి ఆనంద కుమార్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి, మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మన మందిరంలో చాలా మంచి సింగర్స్ ఉన్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు చాలా బాగా పాడుతున్నారు. అందరి స్వరాలు చాలా బాగున్నాయి. దేవుడు రానున్న దినాల్లో ఇంకా మిమ్మల్ని బహుబలంగా వాడుకొనుగాక. ఆమేన్. మరి గడిచిన 2 దినాలుగా ఇక్కడ ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఇది 3వ రోజు కదా. మరి ఈ రోజున పగటి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తీయండి. అందరూ కూడా నేను వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మరి ఇది సందేహించకుండా నాకు సమాధానం చెప్పండి. ఎంతమంది ఇక్కడ బ్యాప్టిజం పొంది ఉన్నారు? వాళ్ళ చేతుల పైకి ఎత్తి చూపించండి. నేను బ్యాప్టిజం తీసుకున్నాను పాస్టర్ గారు అన్నవాళ్ళు. ఓకే. తీసుకోలేదు అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తి చూపించండి. నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు పాస్టర్ గారు. చేతులు మంచిగా పైకి ఎత్తి చూపించండి. 1 2 3 4 5 6. ఓకే. మీరు వారం చర్చికి వస్తున్నారా? ఇక్కడ వారం చర్చికి వచ్చే వాళ్ళు చేతుల పైకి ఎత్తి చూపించండి. వస్తున్నారు కానీ బ్యాప్టిజాలు పొందలేదు కదా. ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చేతులెత్తి ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ అని చెప్పండి. రానున్న దినాల్లో ఈ పరిచర్ని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమె ఈ ప్రాంతం అంతా కూడా గృహాలు చేత నింపబడినప్పుడు అందరూ మన మందిరంలోకి రావాలి. ఆమె మరి తల్లిగారు, మరియమ్మ గారు, పేటరాయి గారు, మరి వారి దర్శనం చాలా ఉన్నతమైంది. వారి పిలుపు చాలా గొప్పది. ఖచ్చితంగా ఈ ప్రాంతాల వారికి దేవుడు ఈ పరిచర్ని ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు. ఆమె మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. అలాగనే 8వ వచనాన్ని కూడా చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చాలు తల్లి. ఈ చదవబడిన లేఖన భాగంలో దేవుని బిడ్డలారా, మరి యోహాను భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవతారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ యొక్క మరి లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానాంశం దైవ ప్రత్యక్షతను గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందరు చెప్పండి ఏంటమ్మా? దైవ ప్రత్యక్షత. మరి మనం అందరం యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాం, ఆయన సేవిస్తూ ఉన్నాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మనం తీసుకుని వెళ్ళడానికి మనం పరలోకం ఉంది అని మనం నమ్ముతున్నాం. అయితే ఈ సమయంలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క కార్యం మీ మధ్యలో జరగాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది మానవతారికి ఈ భూమి మీదకనంటే, పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. జాగ్రత్తగా గమనించండి.
ఆయన ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి వసించుచున్నాడు. అక్కడికి ఎవ్వరు కూడా సమీపించలేరు. ఆయన తేజోమయుడు, కోటి సూర్యుల కాంతుల కన్నటువంటి తేజోమయుడు ఆయన మరి ఎందుకు మానవ తరిగి భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, పరలోక రాజ్యములో ఒక సన్నివేశం జరిగింది. ఏంటనంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో కాస్త ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, పరలోక రాజ్యంలో కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఆ కోట్ల దేవదూతలు 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు ఉన్నాయి, 2 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు ఉన్నాయి. దూతలు, ప్రధాన దూతలు, సెరూబులు, కెరూబులు ఆయన్ని నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో నిత్యము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఆ పరలోకములో దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. పరలోక రాజ్యములో ఏదైతే ఉందో అదే ఈ భూమి మీద చేయబడింది. పరలోక రాజ్యములో ఒక మందిరం ఉంది. అది అక్కడ దేవుని బిడ్డలారా నిత్యము దేవునికి ఆరాధన జరుగుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదివితే, బైబిల్ తీయవసరం లేదు, పరలోక రాజ్యములో ఒక దేవాలయం ఉంది. ఈ భూమి మీద కూడా అనేక మంది మరి మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాలలో దేవునికి మహిమ కలుగుతూ ఉంది. పరలోక రాజ్యములో ఈ భూమి మీద ఏ విధంగా సముద్రాలు ఉన్నాయో, పరలోక రాజ్యములో కూడా ఒక స్ఫటిక సముద్రం ఉంది. ఈ భూమి మీద ఎలాగూ అందమైనటువంటి పచ్చని మరి తోటలు, లొకేషన్స్ ఉన్నాయి. అలాగే పరలోక రాజ్యములో కూడా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఏదోను తోట ఈ భూమి మీద ఎలాగూ ఆయన మరి నిర్మించాడో తన నోటి మాట వలన, అలాగే పరలోక రాజ్యంలో కూడా ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక తోట ఉంది. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో ఒక అసెంబ్లీ ఉంది, ఒక పార్లమెంట్ ఉంది. అలాగే ఈ భూమి మీద కూడా చూడండి, శీతాకాల సమావేశాలు ఎలాగో ఎమ్మెల్యేలందరూ కూడుకుని, మంత్రులందరూ కూడుకుని ఎలాగున ప్రజల యొక్క సమస్యల గురించి మరి ఆలోచన చేస్తూ ఉన్నారో, పరలోక రాజ్యములో కూడా ఉంది. తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు ఆయన దేవుని బిడ్డలారా ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఈ సృష్టిని కలుగు చేశాడు. ఇలాంటి అందమైనటువంటి మహిమ కలిగినటువంటి పరలోక రాజ్యములో ఆయన సింహాసనాసీనుడై ఉండగా, దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉండగా, అందులో పేరుగాంచినటువంటి సంగీతకారుడు, దేవుణ్ణి ఆరాధింపజేసేటువంటి ఒక సంగీతకారుడు లూసిఫర్ అనేటువంటి దూత దేవుడు ఆరాధన చేయబడుతూ ఉంటే, ఆ దూత అనుకుంది, నేను కూడా దేవునిలాగా ఆరాధించబడాలి అని చెప్పి ఆలోచన చేసి ఆ దూత దేవుని మీదే తిరుగుబాటు చేసింది. దేవుని మీద ఏం చేసింది తెలిసిన? దేవుని మీద అక్కడ ఆరాధన చేస్తున్నటువంటి కొన్ని దూతలను, మహిమ కలిగినటువంటి దూతలను కొంతమందిని ఏర్పాటు చేసుకుని దేవుని మీద తిరుగుబాటు చేసింది. ఎలాగ చేసింది తెలుసా? మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను నీకు ఒక పదవి ఇస్తాను మనము అని చెప్పి కొంతమందికి ఆశ చూపించి, దేవుణ్ణి ఆరాధించవలసిన దూతలు, దేవునికి మహిమ చెల్లించవలసిన దూతలు దేవుని మీదే యుద్ధాన్ని ప్రకటించినాయి. అప్పుడు లూసిఫర్ పక్షాన కొన్ని దూతలు వచ్చాయి, దేవుని పక్షాన కొన్ని దూతలు వచ్చాయి. పరలోక రాజ్యంలో ఒక యుద్ధము జరిగినప్పుడు ఎంతైనా హీరోనే, విలనే. దేవుని మహిమ ఎదుట దేవుని చేత చేయబడినటువంటి దూతలు నిలవగలవా? అప్పుడు పరలోక రాజ్యంలో జరిగిన ఆ యుద్ధములో ఈ ప్రధాన దూత ఎవరైతే ఉన్నారో లూసిఫర్, వాడి సైన్యం ఓడిపోయింది. అప్పుడు పరలోక రాజ్యం నుంచి ఆ సైన్యాన్ని దేవుడు గెంటివేశాడు. మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదని గెంటివేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వాడి గురించి రాయబడుతుంది. వాడి నివాసం ఎక్కడంటే వాయుమండల అధిపతి. వాడు నివాసం అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమని ఆలోచన చేశాడంటే, నన్ను ఆరాధన చేయడానికి
ఆ మహిమ కలిగిన రాజ్యంలో నన్ను ఆరాధన చేయడానికి, నన్ను స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దూతలు నా మీద తిరుగుబాటు చేసినాయి కదా. ఇలా కాదు, నా పోలికలో నేను ఎలా ఉన్నానో, నా పోలికలో నా స్వరూపంలో నేను మనుషుణ్ణి చేయాలనుకున్నాడు దేవుడు. తన ఉన్నతమైన ఆలోచన, తన ఊహల్లో, అనాది సంకల్పములోనే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఇలాగ ఆలోచించాడు. నేను ఎలాగున్నానో అలాగున నరుల్ని చేద్దామని అనుకుని మనుషుని తయారు చేయడానికి, మనుషుని సృష్టించడానికి ముందుగా వాడికి కావలసిన సమస్తాన్ని సృష్టించాలనుకున్నాడు దేవుడు. ఇంత అందమైన సృష్టిని, ఆకాశము కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక, సముద్రము కలుగునుగాక, సముద్రంలో ఉన్నటువంటి జలచరాచములు కలుగునుగాక, ఆకాశ పక్షులు కలుగునుగాకని ప్రతిది కూడా తన నోటి మాట చొప్పున ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆ ఓంకార నాదుడు ఈ సృష్టిని కలుగు చేశాడు. ఆయన తన నోటి మాటతో కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాకని సృష్టి అంతటిని చేసి చాలా సంతోషించాడు. ఈ సృష్టిని చూసి సంతోషించి ప్రభువుకి ఒక ఆలోచన, ఆ మహోన్నతుడికి ఒక ఆలోచన, ఒక ఏదోనో తోట వేసి ఆ తోటలో ఒక మనుషుని పెట్టాలని అనుకున్నప్పుడు ఆ మనుషుని ఎలా చేశాడో, నేల నుండి మట్టును తీసి మట్టును ఒక మానవ తన రూపంలోనికి మలిచి వాడి నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువును ఊదాడట. అని జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించే ఆత్మాయను. అతనికి ఆదాము అని పేరు పెట్టాడు దేవుడు. ఆదాము అని పేరు పెట్టాడు. కానీ ఈ సృష్టి అంతటం చేసి ఆదామును చేసిన తర్వాత కూడా దేవుడు ఎక్కడో ఆయనకు లోటు అనిపిస్తూ ఉంది. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదాముకి కవిత్వం వచ్చింది. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లోని తీయబడింది కనుక నారీ అనబడును అని కవిత్వం వచ్చింది. వారిద్దరిని దేవుడు జతపరిచాడు. ఆ అందమైన జంటను చూసి, ఆ ఏదోను తోటలో ఆ అందమైన జంటను చూసి, ఆ భార్యాభర్తలను చూసి దేవుడు చాలా మురిసిపోయాడు. దేవుడు చాలా సంతోషించాడు. ఎందుకని, నా పిల్లలు నా వారు, నా అలాగే ఉన్నారు, వీళ్ళు నా సొత్తు అని చెప్పి దేవుడు సంతోషించాడు. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. ప్రభు వాక్యం చెప్తుంది, నా నిమిత్తము నేను సృజించిన ఈ ప్రజలు నాకు స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎందుకు చేసుకున్నాడు? ఆయన కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు గమనించండి, మనమందరము కూడా ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయనే సృష్టికర్త అనేటువంటి దేవుడు దేవుని బిడ్డలాడు. చూడండి, మనల్ని తయారు చేసేటప్పుడు విలేజ్ల్లో పిల్లలు బొంగరాలు, మట్టిని తీసి బొంగరాలు తయారు చేసేటప్పుడు, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసేటప్పుడు వాడు చాలా ఇష్టంగా కొంత సమయాన్ని కేటాయించి ఎంతో ప్రేమతో ఆడు ఏదో ఒక రూపం వస్తుంది, దాన్ని చూసి మన దగ్గర తీసుకొస్తే మమ్మీ చూడనంటే మనం మురిసిపోతాం. దేవుడు అలాగున సమయాన్ని హెచ్చించి ప్రేమతో తన పోలికలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆ ఏ కుటుంబాన్ని అయితే చూసి దేవుడు ఆనందిస్తున్నాడో, సంతోషిస్తున్నాడో, దేవుని బిడ్డలారా, ఆ ఏదోను తోటలో పెట్టినటువంటి జీవవృక్షముల యొక్క ఫలం ఏదైతే ఉందో, ఆ చెట్టు ఏదైతే ఉందో, మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలము చెట్టు ఏదైతే ఉందో, దేవుడు ఈ సృష్టి అంతటిలో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు సమస్తమును ఆ జంటకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని ఆశీర్వాద వచనాన్ని పలికాడు దేవుడు. కుటుంబాన్ని దీవించాడు దేవుడు. మీరు ఫలించాలని కోరుకున్నాడు దేవుడు. అలాగున దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాన్ని చూసి దేవుడు ఆనందిస్తూ ఉంటే, దేవుడు చూడండి, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ ఏదోను తోటలో దేవుడు ఆది అవ్వలకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆ మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ జీవవృక్షాల ఫలము జోలికి మీరు, ఆ మంచి చెడులు తెలివినిచ్చే ఆ చెట్టు జోలికి మీరు, ఆదాము అవ్వ, ఈ చెట్టులో ఉన్న సమస్తాన్ని మీరు భుజించండి, కానీ అదిగో ఆ పండు జోలికి మీరు వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. ఏ పని అయితే దేవుడు చెయ్యొద్దని చెప్పాడో, ఏ పండు జోలికి మీరు వెళ్ళొద్దు, దాన్ని తినొద్దని దేవుడు చెప్పాడో, అదే పండుని తినేటట్లుగా వారిని ప్రేరేపించడానికి ఇందాడు చెప్పానే, దేవుని చేత వెలివేయబడిన ఓడిపోయిన దూత ఉంది, ప్రధాన దూత లూసిఫర్.
వాడినే ఇప్పుడు మనం అపవాది సాతాను అని అంటున్నాం. వాడు ఏం చేస్తాడు తెలుసా? మమ్మల్ని కాదని ఆయన పోలికల నరుల్ని చేసుకుంటాడా, మనుషులను చేసుకుంటాడా? ఆ కుటుంబాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడా? ఇదే ఆనందం దేవుడికి లేకుండా చేయాలని అనుకుంది అపవాది. మమ్మల్ని కాదని తన పోలికల మనుషులను చేసుకున్నాడు కదా, ఈ సృష్టిని కలుగు చేశాడు కదా, వీళ్ళని దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అపవాది ఆలోచన కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ఏదోను తోటలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? ప్రతిరోజు సాయంకాల వేళ చల్లటి పూట దేవుడు ఆ ఏదోను తోటకు వస్తూ ఉండేవాడు. ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఆ పరలోక రాజ్యం నుండి ఆ ఏదోను తోటకు వచ్చి వాళ్ళ స్తుతులను ఆరగించి ఆయన మరలా వెళుతూ ఉండేవాడు. ఈ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉండేవాడు, చాలా సంతోషించేవాడు. ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, లేఖనం ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు, ఈ పండు జోలికి వెళ్ళొద్దు అని దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పాడు. చెప్పితే దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే ఆ ఏదోను తోటలోనికి సర్పంలోనికి ప్రవేశించి అపవాది ఏం చేసింది తెలిసిన? అవ్వమ్మతో సంభాషణ మొదలుపెట్టి అవ్వా మాటల్లో కలిపింది, సంభాషణ మొదలుపెట్టింది. ఆ పండును చూసావా? చూశాను. ఆ పండు ఎంత చూడు, ఆ పండుని తినడానికి ప్రేరేపిస్తూ ఉంది. ఆ పండు నువ్వు తింటే దేవదూతలాగా మారిపోతావు, నీవు దేవదూతలాగా మారిపోతావు. మీరు లేదు, దేవుడు ఆ పండుని ముట్టుకోవద్దన్నాడు, దాన్ని తినొద్దన్నాడు. దేవుడు ముట్టుకోవద్దనలా, తినొద్దన్నాడు. దానికి ఎక్స్ట్రా కలిపింది అవ్వమ్మ. దేవుడు ముట్టుకోవద్దన్నాడు, తినొద్దన్నాడు అని అంటే, లేదు పిచ్చిదానా, మీరు కూడా దైవ స్వరూపంలాగా మారిపోతారు, మీరు ఎలాగ దేవదూతల్లాగా మారిపోతారు మీరు ఆ పండు తింటే. అసలు మానవుడు ఎవరు పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నాడు. కానీ అపవాది ఏం చెప్తుంది? మీరు దేవదూతల్లాగా మారిపోతారు. దేవదూతల స్వరూపం గొప్పదా, దైవ స్వరూపం గొప్పదా? ఆల్రెడీ వాళ్ళు దేవుని మహిమ చేత, దేవుని ప్రసన్నత చేత వాళ్ళు కప్పబడి ఉన్నారు, దేవుని స్వరూపములో ఉన్నారు. వాళ్ళు మరణము లేని మృత్యుంజయుల్లాగా ఉన్నారు. వాళ్ళ శరీరాలకి రోగాలు లేవు. అయితే దేవుని బిడ్డలారా, అపవాది ఎలాగైనా వారిని పాపములో పడవేయడానికి అపవాది వారిని ప్రేరేపించి మాటలు కల్పించి అవ్వమ్మ ఏ పండు తినకూడదు అదే పండు తినేటట్లుగా అవ్వమ్మని ప్రేరేపించింది ఈ అపవాది. జాగ్రత్తగా గమనించండి. అదిగో అక్కడే ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో, దేవుని ఆజ్ఞ ఆ పండు తినొద్దు అన్నాడు. ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో ఆజ్ఞను అతిక్రమించడం వలన వారికి ఏమొచ్చింది? పాపం. దేవుని మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడు వచ్చేటువంటి తండ్రి అయిన దేవుడు సాయంకాల వేళ వచ్చేసరికి ఆ ఏదోను తోటలో అవ్వమ్మ ఆదాము కనిపించట్లా. వాళ్ళు భయముతో చెట్ల పక్కెళ్ళి దాక్కున్నారు. ప్రభు వచ్చాడు, ఆదామా నువ్వు ఎక్కడా అని అంటే వాళ్ళు రావడానికి భయపడుతున్నారు, చెట్ల పక్కన దాక్కున్నారు. వాళ్ళకి దేవుని బిడ్డలారా, మహిమ ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో వారికి సిగ్గు కలిగింది. మహిమ ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో దేవుని ముందుకు రావడానికి, మాట్లాడడానికి వారికి భయం వేసింది. దిగంబరులు మనం అంటున్నారు వాళ్ళు. ప్రభుకి అర్థమైంది, ఆ పండు వాళ్ళు తిన్నారు. అక్కడ వారికి దేవుని బిడ్డలారా ఇంకా తోటలో ఉండడానికి వీల్లేదని చెప్పి దేవుడు ఆ తోటలోంచి వారిని పంపించి వేశాడు. ఆ తరువాత వారిని శాపం వేలుబడి చేసింది, మరణము వేలుబడి చేసింది వారి మీద. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు మనుషుడు చూడండి, ఆదాము అవ్వల్లో నుంచి సర్వ మానవాళ్ళు, దేవుని బిడ్డలారా సర్వ మానవాళ్ళు ఆదాము అవ్వలో నుంచి వచ్చే మనమందరము కూడా. మన బీజం ఎక్కడనంటే మనము కోతి నుంచో సముద్ర తరంగాల నుంచో వచ్చిన వాళ్ళం కాదు. మనం ఏదో రాత్రికి రాత్రే ఎలాగో మనం పుట్టినోళ్ళం కాదు. మనకు పునాది ఆదాము అవ్వలు. వారిలో నుంచి ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు, DNA టెస్ట్ చేస్తే నాకు పుట్టాడో లేదో తెలుస్తుంది. ఇలాగున్న దేవుని బిడ్డలారా, నేను నా తండ్రికి, నా తండ్రి వాళ్ళ తండ్రికి, వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రికి వెళితే అలాగున వెళితే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలిసినా? మనమందరము కూడా ఆదాములో నుంచి వచ్చాం. మనమందరం ఎక్కడో ఒక చోట మనందరం చుట్టాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. మనమందరము దేవుని పిల్లలం.
ఇప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపాన్ని ఆధారం చేసుకుని మరణం ఏలుబడి చేసింది. వాస్తవానికి అంతకుముందు వారికి చావు అనేదే లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషుడు భూమి మీద 1000 ఏండ్లు 1000 సంవత్సరాల పాటు జీవించాలి. కానీ ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో వాళ్ళ యొక్క ఆయుష్ తగ్గుకుండా వచ్చేసింది. మెతుషల 969 సంవత్సరాలు బ్రతికడా. తర్వాత ఆయుష్ దేవుని బిడ్డలారా 120 సంవత్సరాలకు కుదించబడింది. పాపం విస్తరించింది, అక్రమం విస్తరించింది ఈ లోకంలో. శాపం వేలుబడి చేస్తూ ఉంది. చూడండి, రాజదండాన్ని, ఈ భూమి మీద రాజదండాన్ని ఆదామవ్వలకు ఇచ్చాడు దేవుడు. మీరు ఆదామా, ఈ భూమిని మీరు ఏం చేయాలా? ఏలండి. ఈ సృష్టిని మీరు ఏలండి, సమస్తాన్ని పాదాల కింద పెడుతున్నాను అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ రాజదండం తీసుకెళ్ళి అపవాది చేతిలో పెట్టాడు. ఇప్పుడు అపవాదిగాడి పరిపాలనకు వచ్చేసింది ఈ భూలోకం. అలా వచ్చినటువంటి సందర్భంలో దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా పాపముల చేత, శాపముల చేత, దరిద్రత చేత నల్లగొట్టబడుతూ అకాల మరణాల చేత మనుషులు చనిపోతున్నటువంటి సమయంలో ఆ మహోన్నతుడైన దేవుడు నా పోలికలో నా స్వరూపములో చేయబడినటువంటి ఈ మనుషుడు చనిపోతున్నాడని చెప్పి, అయ్యో నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అని ఆలోచన చేసి మరలా ఆయనే ఈ భూమి మీదకి మానవతారిగా, యేసు అని నామకరణము చేసుకున్న దేవుని బిడ్డలారా, మానవతారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు కొడితే యేసునామమున గణపడదాం. సర్వ మానవాల యొక్క పాప పరిహారార్థమై మానవతారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకు వాక్యం చెప్తుంది, మొదటి ప్రత్యక్షతలో ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే 3వ అధ్యాయం 4వ వచనములో చూడండి, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను. పాపములను తీసివేయడానికి. ఈ రోజున మనుషులు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపములను పోగొట్టుకోవడానికి అన్నదానాలు, నేత్రదానాలు, వస్త్రదానాలు, ఆ దానాలు, ఈ దానాలు రకరకాలుగా మరి జరుగుతూ ఉంది. చూడండి, మోషే కాలంలోకి వచ్చేసరికి ఇలాగున వస్తున్నటువంటి సమయంలో మోషే కాలం దగ్గరికి వచ్చేసరికి మోషే కాలంలో తండ్రి అయిన దేవుడు మోషేకి ఇజ్రాయేల్ ప్రజలకు ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ భూలోకానికి దేవుడు మొట్టమొదటికి ఇచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ప్రజలు ఎలా బ్రతకాలో చెప్పాడు. కొన్ని ఆజ్ఞలను పెట్టాడు, కొన్ని కట్టడాలను ఇచ్చాడు, కొన్ని శాసనాలను ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ఏ మనుషుడు కూడా ఈ భూమి మీద దాని ప్రకారంగా జీవించలేకపోతున్నాడు, దాని ప్రకారంగా చేయలేకపోతున్నాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు. ఇలాగన కొన్ని ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎవరు ఉండలేకపోతున్నారు, దాని ప్రకారంగా ఎవరు చేయలేకపోతున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు. ఒక ఆయనకి చాలా భక్తి ఎక్కువ. భార్యతో అన్నాడంటే, ఏమే తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త, మరి పిల్లల్ని అది జాగ్రత్తగా చూసుకో అని చెప్పానంటే భార్య ఏం చేసిందంటే, ఈయన ఎప్పుడు కూడా మరి యాత్రలకు వెళ్తూ ఉంటాడు కదా. భార్య ఏం చేసిందంటే ఒకసారి కాకరకాయల మూట, ఆ పెరట్లో ఉన్నటువంటి కాకరకాయలు, వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి కాకరకాయలు కోసి ఆ కాకరకాయలు ఒక మూటగా కట్టి వాళ్ళ ఆయనకి ఇచ్చి అందంటే, ఏవండి మీరు ఏ నదిలో మునుగుతారో ఎన్నిసార్లు మీరు నదిలో మునుగుతారో అన్నిసార్లు కూడా మీతో పాటు ఈ మూటను కూడా ముంచండి అండి అందట. కాకరకాయల మూట ఇచ్చి ఈయన వెళ్ళిన ప్రతి నదిలో మునిగి ఎన్నిసార్లు మునిగితే అన్నిసార్లు ఈ మూటను కూడా ముంచుతా ఉన్నాడట. ఇంటికి వచ్చేదాకా తెరవబాకండి అండి ఆ మూటని అని చెప్పండి. మొత్తానికి యాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చాడు. బాబా పప్పు కూరలు తిని ఆ కూరలు తిని నోరు జీవ చచ్చిపోయిందే, ఇదన్నా మంచి కూర వండవే బాబు అని చెప్పి భార్యకి చెప్పాడు. ఆ మూటలో ఏముంది ఈ అయ్యగారికి తెలీదు. అమ్మగారు మూట ఇప్పి అందులో ఉన్న కాకరకాయలు చక్కగా కోసి ఫ్రై చేసి భర్తకి అన్నం పెడితే ఆ తినేటప్పుడు ఆ కాకరకాయ ఎలా ఉంటుంది, దాని గుణం చేదుగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే పక్కకి ఎత్తు అని ఊసి, నీకేం పోయే కాలం వచ్చింది, ఎంత చేదు కూర పెట్టావు అని అంటే, ఏవండి చేదుగా ఉందండి కాకరకాయ అంటే,
చేదుగా ఉంటాం ఏంటి, నీ మొహం మండ, ఎంత ఎంత చేదుగా ఉందనుకుంటున్నాం ఈ కూర అంటే. అదేంటండి, ఏమండి మీరు వెళ్ళినటువంటి నదుల్లో ఎన్నిసార్లు ములిగారు, అన్నిసార్లు ఈ మూటను ముంచారా? ముంచానే. అది కాదు పలానా ఉంది కదా అక్కడ ముంచారా? ముంచానే. ఏమండి మీరు ఎన్నిసార్లు ములిగారో అన్నిసార్లు ఈ మూటను ముంచారు కదా, కాకరకాయ చేదుపోనప్పుడు నీ పాపాలు ఎట్టపోతాయండి అని అడిగిందంట భార్య. ఎలా శుద్ధీకరణ సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్ రక్తాన పరమత్యాన పుణ్యదాన బలియాగం. యేసు రక్తం. వేదాలు ఏం చెప్తున్నాయి? ఏ పాపము లేని పరిశుద్ధుడు, కామ క్రోధ మదమత్సరము లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి రక్తాన్ని చిందించాలి. భూమి మీద చూస్తే ఏ మనుషుడు కూడా బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి మనుషుడు ఈ భూమి మీద ఎవ్వరు నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడంట. అందరూ కూడా ఎలా వచ్చిందనంటే, కరోనా ఎక్కడో చైనాలో ఒక స్త్రీకి వచ్చింది మొట్టమొదటిగా. అది సరిహద్దులు దాటుకుని ప్రజలలోనికి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ, సరిహద్దులు దాటుకుని పొరమే దేశాలు దాటుకుని మీ ఊరు వచ్చిందమ్మా కరోనా. ఒకరి నుంచి ఒకరికి ఎలాగొచ్చిందో, ఆదాము చేసిన పాపం, ఆ పాపం అందరికీ సంక్రమించింది. అందరిలో పాప బీజం ఉంది. అందరినీ పాపం ఏలుబడి చేస్తూ ఉంది. పాపాన్ని ఆధారం చేసుకుని మరణం ఏలుబడి చేస్తుంది. మరి మనం ఎక్కడికి పోతాం? పాపం చేసే ప్రతివాడు నరకానికి పోవాలా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మానవతారిగా మన అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి తీస్తున్నామని కనపడదామా? ఏ పాపము లేని పరిశుద్ధుడు, నిర్దోషమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే నా పోలికలో నా స్వరూపములో చేయబడిన మనుషులు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టము లేక ఆయనే మరలా మానవతరిగి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మీకు చప్పట్లు కొట్టడం బాగా ఉంచనుకుంటున్నాను. నరసాపురం వాళ్ళు చాలా మంచోళ్ళు. చప్పట్లు కొట్టి వేసినామని కనపడదాం. హల్లెలూయా. నేను ఇక్కడ ప్రకటిస్తున్నా, నేను ఒక మాంత్రికుడి యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. మా తాతగారు బోతాల నరసింహ. మా తాతగారు చేతబడులు బాగా చేస్తాడు. మా తాతగారి పేరు చెప్తే, మాది మచిలీపట్నం పక్కన పల్లెతుమ్మలపాలెం అనే గ్రామం. మాది ఒక పల్లెటూరు. మేము బాగా పూజలు చేసేవాళ్ళం. మా ఊర్లో ఒక రాములవారి గుడి తప్ప మరొక గుడి లేదు. మాకు ఫస్ట్ నుంచి మా దైవం, మా ఆరాధ దైవం రాముడు. శ్రీరామనామం వస్తే మేము 5 అన్నదమ్ముళ్ళం. 5కి వాటా ఏంటంటే మనిషికొచ్చి, మా ఊరు పద్ధతి ప్రకారం మనిషికొచ్చి కావిడి అనమాట 2 బిందెలు పానకం ఇవ్వాలి. అదంతా ఊరు రాములవారి గుడి దగ్గర తీసుకొచ్చాక అందరూ పంచుకునేవాళ్ళు ఆ పానకాన్ని, ఆ శనగల్ని. ఇలాంటి కుటుంబంలో దేవుని బిడ్డలారా, ఏ రోజు దీపారాధన చేయకుండా అన్నం తిల్లా. ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను మీతో మాట్లాడుతున్నా. అలాంటి పరిస్థితులలో మా తాతగారిని ఆయన గనక మా తాతగారు ఏదైనా పలికితే ఆ సాయంకాలానికి జ్వరమో విరేచనాలు అయ్యి మొత్తానికి పాడి కట్టేసేవాడు 2-3 రోజుల్లో. ఊరోళ్ళు చాలామంది ఎవరు చచ్చిపోయినా మా తాత చంపేసేవాడు అనేవాళ్ళు. ఆడే చేతబడి చేసేవాడు, వీడే చేతబడి చేసేవాడు అనేవాళ్ళు. ఊరోళ్ళు ఏం చేశారు తెలుసా? ఊరిలో కమిటీ, పంచాయతీలో ఊరు పెద్దలందరూ కలిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఏం చేశారో తెలుసా? ఎలాగైనా ఈయన్ని ఊరిలో నుంచి వెలగొట్టాలి అని చెప్పి దుమ్మెత్తి అందరూ కలిసి మా తాత మీద పడి ఊరిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ దగ్గర స్తంభానికి, ఆ రాములవారి గుడి దగ్గర స్తంభానికి కట్టేసి ఆయన పళ్ళు పీకి చెత్తకు కొట్టేశారు. ఆయనకి అప్పుడు అనిపించింది, ఇలాంటి బతికేదానికంటే చావటం మేలు అనుకున్నాడు. ఈ వృత్తిని వదిలేద్దామని అనుకున్నాడు. కానీ ఆయన ఆరాధిస్తున్నటువంటి, ఆయన సేవిస్తున్న మరి ఆ యొక్క ఏదైతే ఆ దయ్యం ఉందో ఆయన ఇష్టపడలా. అప్పుడు నా తల్లిని బలిగా ఇచ్చాడు మా తాత. నువ్వు ఇది మానేయాలనుకుంటే నీ పెద్ద కుమార్తె శ్రీలక్ష్మినే నాకు బలిగా ఇవ్వాలని ఉన్నాడు. మా తాత ఇచ్చేసాడు మా తల్లిని. మేము విగ్రహారాధనకు దేవుని బిడ్డలారా, మా తల్లికి వచ్చినటువంటి రోగం ఏంటంటే, బైబిల్ గ్రంథాల్లో చూస్తాం, రక్తస్రావము కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుండి. కానీ నా తల్లి అంతకు మించి 20 ఏళ్ళు ఇదే పరిస్థితి.
ఇదే పరిస్థితి. కంటిన్యూషన్గా ఆవిడకి బ్లీడింగ్ అవ్వడం, ఇంకా నెలసరితో స్త్రీలకు వచ్చేటువంటి సంబంధం లేకుండా కంటిన్యూషన్గా ఇదే బలహీనత. తిరగని డాక్టర్ లేడు, తిరగని మాంత్రికుడు లేడు, తిరగని వీళ్ళు ఎల్లంబడి వస్తూ ఉంటారు. మా ఏరియాలో, మరి మీ ఏరియాలో ఏమంటారో తెలీదు, తెల్లవారుజామున వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కూడా బుడబొక్కలు అంటారు మా సైడ్ అన్నమాట. అని కొట్టుకుంటారు, అమ్మోరు వలికన్నా వస్తూ ఉంటాడు అనమాట. వచ్చినోడల్లా నిమ్మకాయలు కట్టడం, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉంది అని చెప్పేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా తగ్గినటువంటి పరిస్థితి, ఎంతమంది వైద్యులను ఆశ్రయించిన తగ్గినటువంటి పరిస్థితి. మా నాన్నగారు ఈ మాంత్రికుడు కాబట్టి ఇంకొక మాంత్రికుడు, ఆ మాంత్రికుడు కాబట్టి ఇంకో మాంత్రికుడు తీసుకుని రావడం, అమావాస్య రోజున మరి చేతబళ్ళు చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నేను క్లుప్తంగా చెప్తున్నాను, నేను సాక్ష్యం చెప్పే సమయం కాదు, కానీ ఇలాంటి పరిస్థితులలో ఎవ్వరు కనికరించని, ఎవ్వరు ఆదరించినటువంటి పరిస్థితులలో చనిపోయింది మా అమ్మ అనుకున్న సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి చుట్టాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి మా అమ్మగారిని బయట పెట్టినప్పుడు మాకు మరి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి సువార్త లేదు. ఆ రోజున రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, ఇలాగ చర్చిలు లేవు, ఇలాగ మైకులు పెట్టి ఆరాధన చేసే పరిస్థితులు కాదు దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితులలో నా తల్లికి ప్రత్యక్షమై ఆయన ఏమని పలుకుతున్నాడు తెలుసా? అమ్మా శ్రీలక్ష్మి, నా పేరు యేసుక్రీస్తు ప్రభు, నా పేరు యేసు, నేను ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను, నేను నిజమైనటువంటి దేవుడను, నువ్వు చావవు, నీవు బ్రతుకుతావు, నీ ద్వారానే ఈ గ్రామాన్ని నేను రక్షిస్తానన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆ యేసును గురించి ప్రకటించడానికి వచ్చాను నేను. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. ఆయన సజీవుడు, దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఆయన నిజమైన దేవుడు, దేవునికి స్తోత్రములు కలుగునగాక. మా చీకటి బ్రతుకులను వెలిగించిన వాడు, విలువలేని మా జీవితాలకు విలువనిచ్చిన యేసుని గురించి చెప్తున్నాను. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు, దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన తప్ప మరొకడు లేడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. చేతులెత్తి యేసుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? పాపములను తీసివేయడానికి వచ్చాడు. ఆయన పాపములను తీసివేయడానికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు, నువ్వు అన్నదానాలు చేయి, నేత్రదానాలు చేయి, వస్త్రదానాలు చేయి, ఏ దానమన్నా చేయి, కానీ నీ నీతి క్రియలు, బైబిల్ చెప్తుంది, మనుషుల యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట మురుకు గుడ్డలు లాంటివి. మనము చేసిన పాపాలకి ఏదో దేవాలయమో కట్టిస్తే మన పాపాలు పో. మనం చేసిన పాపాలకి 10 మందికి అన్నం పెడితే మన పాపాలు పో. బ్రహ్మంగారు కాలజ్ఞానములో ఒక మాట చెప్పాడు. వీరభోగ వసంతరాయుడు వస్తాడు. ఈ సర్వ మానవాళి కొరకు, ఈ లోకమును విమోచించడానికి, ఈ లోక కళ్యాణము కొరకు వీరభోగ వసంతరాయుడు వస్తాడు. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? ఆయనకి కొన్ని గుర్తులుంటాయి, కొన్ని సూచనలు ఉంటాయి. ఈ లోకమును విమోచించేవాడు కొన్ని గుర్తులుంటాయి. ఓం శ్రీ కన్యసుతాయ నమః. ఆయన కన్యక గర్భమున పుడతాడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆ దైవ కుమారుడు కన్యక గర్భమున జన్మిస్తాడు. ఓ ప్రజలారా, ఈ లోకాన్ని విమోచించేవాడు, లోకములో పాపముల నుంచి విమోచించేవాడు ఎలా ఉంటాడంట? మానవతారిగా వస్తాడట, కన్యక గర్భమున పుడతాడట. ఓం శ్రీ పంచగాయ నమః. ఆయన సిలువేస్తారు, ఆయన కొరడాలతో కొడతారు, ఆయనకి గాయాలు చేయబడతాయి. ఓం శ్రీ మృత్యుంజయ నమః. సిలువేసిన తర్వాత ఆయన సమాధిని గెలిచి తిరిగి లేస్తాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొట్టి యేసునామాన్ని కనపడదాం. హల్లెలూయా. మానవతారికి వచ్చిన వాడు, కన్యక గర్భమున జన్మించిన వాడు, సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడుగా నేటికి ఈ లోకమున సకల లోకాలను ఏలుచున్నవాడు యేసు. బ్రహ్మంగారు కాలగానములు ఈ మాట చెప్పిన మాట. అంత సజీవుడైన దేవుని యొద్దకు మనం వచ్చాం.
ఇప్పుడు పాఠం ఏనండి దేవుని బిడ్డలారా. ఎందుకు వచ్చాడు యేసయ్య? పాపములను, చెప్పండి, పాపములను తీసివేయడానికి వచ్చాడు ఆయన. మన పాపముల నుంచి తీసివేయడానికి, మన ప్రతి పాపము నుంచి విమోచించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. నా మాట చెప్పండి, నీ నీతి క్రియలు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. మీ పుణ్యకార్యాలు, మీ నీతి క్రియలు మిమ్మల్ని మీ పాపము నుంచి విమోచించలేవు. రక్త ప్రోక్షణ జరగాలి. మరి ఈ భూమి మీద ఏ మనుషుడు ఉన్నాడు? నా తల్లి నా కోసం చచ్చిపోతే నేను పరలోకం పోతానా? నా తల్లిలో కూడా పాపం ఉంది, నా తండ్రిలో కూడా పాపం ఉంది, వాళ్ళలోంచి నేను వచ్చా. మరి ఏ పాపము లేనివాడు, ఏ క్రోధ మదమచ్చరములు లేనివాడు, స్వయంభవుడై ఉన్నవాడు ఆయన రావాలి ఈ లోకానికి. ఆయన వచ్చి వెల చెల్లించాలి. ఏ రోజైనా లైవ్ వెళ్తున్నాయి గారు అయ్యా, ఇప్పుడు వెళ్ళిపోవట్లేదుగా డైరెక్ట్. ఓకే, మీ పిల్లలు అనుకోలేదు. నేను 2-3 ఉండాలనుకున్నారా? పోనీ అనుకోలేదు. మన పిల్లలు చూడండి, జంతువులాగానే ఉంటాయి. మన పిల్లలు చూడండి, మనం ఎవరో తెలుసా? దేవుని స్వరూపాలం. దేవునికి స్తోత్రం. చీమల భాష చీమలకు అర్థమవుద్ది, జంతువుల భాష జంతువులకు అర్థమవుద్ది. అందుకని ఆయన ఆత్మస్వరూపుడిగా రాలా, మానవాకారములో వచ్చాడు. ఆయన ఏం చేస్తాడు? కన్యక గర్భమందు శరీరాకారముగా మన ఆయనకు కూడా 2 కాళ్ళు చేతులు ఉన్నాయి. మనం ఎలా ఉన్నామో అలాగనే వచ్చాడు. మరి చీమల భాష చీమలకు అర్థమవుద్ది, మనుషుల భాష మనుషులకి అర్థమవుద్ది. అందుకే ఆయన మానవతారిగా వచ్చాడు. మీకు ఒక ఉపమానం చెప్తాను. ఒక రాజుగారు విహారయాత్ర, రాజుగారికి మంత్రి ఎప్పుడు చెప్తూ ఉన్నాడట, రాజా యేసుక్రీస్తు ప్రభువారు మరి నిజమైనటువంటి దేవుడయ్యా, ఆయన మీరు నమ్మండి, ఆయన మీరు విశ్వసించండి, మీ ప్రతి పాపము కూడా మరి కొట్టివేయబడుతుంది అని అంటుంటే రాజుగారు చూసి ఒకరోజు అన్నాడట, ఎటకారంగా అన్నాడట మంత్రి గారితో, ఇగో మంత్రి, ఎప్పుడు చూసిన యేసు ప్రభువారి గురించి చెప్తావు, ఆయనే లోకరక్షకుడు అంటావు, నా పాపాలు తీసేసేది ఆయనే అంటావు, మరి అంత గొప్పోడైతే, అంత శక్తిమంతుడైతే ఎందుకయ్యా ఆయనే రావాలే? ఏ దూతల్లో పంపించవచ్చు కదా, ఆయనే ఎందుకు రావాలి అని చెప్పాడట. పోను వచ్చాడు చూడు, కనీసం సిలువలో 2 మేకులు కూడా పీక్కోలేపోయాడే, ఆయన ఎలా గొప్పోడయ్యాడు అని ఎటకారంగా మాట్లాడితే మంత్రి గారు ఏం మాట్లాడు? ప్రేమతో, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు అని ఇలాగ సువార్త చెప్తూ ఉన్నాడు. ఒక రోజున ఏం జరిగిందంటే, విహారయాత్రకు సరదాగా బయలుదేరి వెళ్ళారు రాజుగారితో పాటు తన ఏకైక కుమారుడు యువరాజు అందరు కలిసి ఒక పడవలో ప్రయాణమై వెళ్తున్నారు. చుట్టూ సెక్యూరిటీగా మరి సైనికులు ఉన్నారు, సహాదారి మంత్రి గారు కూడా ఉన్నారు. అందరూ 2 పడవల మీద, ఒక పడవలో యువరాజు, మరొక పడవలో రాజుగారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సడన్గా యువరాజు గారి యొక్క పడవకి బెజ్జం పడింది. నిదానంగా వాటర్ పడవలోకి వచ్చేస్తున్నాయి. నిదానంగా వాటర్ పడవలోనికి వస్తుంది. అది లోతునికి వెళ్ళే కొలది అంటే ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది పడవ. మరొక పడవలేమో రాజుగారితో పాటు సైనికులు ఉన్నారు. ఇదంతా కూడా రాజుగారు గమనిస్తున్నాడు. ఆ పడవలో చాలా గందరగోళంగా ఉంది, అది మునిగిపోయి అందరూ చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే రాజుగారు తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని చెప్పేసి వెంటనే నీళ్ళల్లోకి దూకేసి ఈదుకొండ వెళ్ళి కష్టంతో ఈదుకొండ వెళ్ళి తన కుమారుని రక్షించుకున్నాడు. వెంటనే మంత్రి అన్నాడట, రాజా నీ చుట్టూరా ఎంతమంది సైనికులు ఉన్నాం కదా, నువ్వు ఒక్క ఆజ్ఞ జారీ చేస్తే మేమే వెళ్ళి దూకి నీ కొడుకుని రక్షిద్దాం కదా, నువ్వే ఎందుకు వెళ్ళాలి రాజా, ప్రాణాలకు తెగించండి, వాడు నా కొడుకురా, నా రక్తం పంచి పుట్టినాడు, వాడు ప్రమాదములు ఉంటే నేను చూడలేకపోయాను, నా ప్రాణం తల్లడిల్లిపోయింది అని అన్నాడట రాజు. అప్పుడు మంత్రి అన్నాడట, రాజా నువ్వు ఎలా స్పందించావో ఆ పరలోకపు తండ్రి కూడా మనమందరం ఆయన పిల్లలము కాబట్టి మనం పాపములో శాపములో దరిద్రతలో ఉండటం ఆయనకి ఇష్టం లేక ఆ చూచుచున్న దేవుడు ఎవరినో పంపలేదు, ఆయనే సాక్షాత్తు మన కోసం వచ్చేసాడు అన్నాడట. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను తీసివేయడానికి మానవతారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ద్వారానే మనకి పాప క్షమాపణ.
అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉంది కనుక మీరు మారు మనసు పొందండి, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసుప్రభువు రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాక అపోస్తులకు అప్పగించిన పరిచర్య ఆయన చెప్తే ఏమన్నాడు తెలుసా? మీకు ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచాక, మరణాన్ని గెలిచి తిరిగి లేచాక యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? ఆయన మన అందరి కోసం వచ్చాడు, ఉమ్ము వేయించుకున్నాడు, కొరడాల దెబ్బలు తిన్నాడు, ఆయన వీపంతా కూడా దున్నబడింది, అవమానాలు నిందలు భరించాడు. సమయం ఆసన్నమైనప్పుడు ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు, కొరడాలతో కొట్టబడి సిలువకు అప్పగింపబడి ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత అంటాడు, పరలోక రాజ్యములో భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఆదాము చేసిన పాపం వల్ల రాజదండం అపవాది చేతిలో ఉంది. యేసుప్రభువు వారు వచ్చి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఆయన కూడా యేసుప్రభువు వారు ఉపవాసం ఉండి పరిచర్య ఆరంభ కాలంలో ఉపవాసం ఉండి ముగించిన తర్వాత అపవాది వచ్చి అంటది, యేసు ఇదిగో దేవుని కుమారుడా, నీవు గనక నాకు మ్రొక్కేవనుకో నేను ఈ అధికారాన్ని నీకు ఇచ్చేస్తా. ఎవడిచ్చాడు అడిగా ఈ అధికారాన్ని? ఆదాము ఇచ్చాడు. ఆ రాజదండాన్ని ఆదాము ఇచ్చాడు. వాడు ఏలుబడి చేశాడు. యేసుప్రభువు ఒప్పుకోలా. ఇప్పుడు సిలువకు అప్పగింపబడి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆయన మృతుల లోకానికి వెళ్ళి అక్కడ తన్ని ప్రకటన గ్రంథంలో అంటాడు, పాతాళ లోకము యొక్కయు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఇప్పుడు ఎక్కడున్నాయి? నా స్వాధీనములో ఉన్నాయి. భూమి మీద పరలోక రాజ్యంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి ఆ సువార్త? ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఆ గుడ్ న్యూస్ ఏంటి? సువార్త ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవతారికి భూమి మీదకి వచ్చాడు. మనుషులందరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు, వెల చెల్లించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే చాలు, మీ పాపములు కొట్టివేయబడి మీరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. ఇది అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త. దేవునికి స్తోత్రము కలుగునగాక. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే దేవుని సేవకుడిగా ఇక్కడికి వచ్చుట పరిశుద్ధాత్మ కార్యం నెరవేర్చబడాలి. ఇప్పుడు బ్యాప్టిజం పొందని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, నా దేవుని బిడ్డలారా, చూడండి, మీ నీతి క్రియలు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళో, మీ స్వనీతి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్దో. మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది మీ పాపములు కడివేసి మిమ్మల్ని శుద్ధీకరించి మిమ్మల్ని పవిత్రపరిచి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. చాలామంది అమ్మా ప్రభువుని నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను అంటారు. మనం చూడండి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు 3 ఉంటాయి, 3 బొమ్మలు ఉంటాయి. అందులో అక్కడ ఒకటి కూడా ఉంటుంది, ఇలాగ ఉంటుంది అనమాట. అలాగా వాళ్ళు నమ్ముతారు. నమ్మడం అంటే అది కాదు. నమ్మడం అంటే అలా కాదు. నీవు పాపివని, నీలో పాప బీజం ఉందని, ఆ పాపం వల్ల మరణము నిన్ను ఏలుబడి చేస్తుందని నువ్వు గ్రహించి, నా నీతి క్రియల వల్ల నేను నీతిమంతురాలుగా చేయబడలేను, నా కొరకు యేసు కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు, ఆయన నామమందు నేను విశ్వాసం ఉంచితే, అంటే ఆయన చేసిన శిలువ యజ్ఞం యందు నేను విశ్వాసం ఉంచితే నేను నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడతానని నమ్మిన నీవు ఎక్కడికి రావాలి? బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకున్నప్పుడు నీ పేరు జీవగ్రంథములో రాయబడుతుంది. ఇప్పుడు మా పీటర్ అయ్య గారు, మా ఆనంద్ కుమార్ అయ్య గారు విశ్వాసమే నీవు, కానీ నీ పేరు జీవగ్రంథములో లేదు. ఇంకా నువ్వు పలానా చర్చి విశ్వాసవే, కానీ నీ పేరు జీవ గ్రంథములో రాయబడాలి. పరిశుద్ధుడు దేవుని బిడ్డగా నీకు నామకరణం చేయబడాలంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. జీవ గ్రంథంలో రాయబడాలంటే నీ పాపములు కొట్టివేయబడి నీవు దేవుని కుమార్తెగా మార్చబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. నన్ను బాబు ఇట్రా నాన్న బ్యాప్టిజాలు తీసుకోవాలని నేను చేతుల పైకి ఎత్తండి ఒకసారి. ఓకే, మీకు ఏ కారణాలైనా ఉండొచ్చు. ఇట్రా. ఓకే, ఒకసారి అయ్యగారు పైకి ఎక్కించవచ్చా? వైట్ కచ్చిప్ ఉందా? అయ్యా నా బ్యాగ్లో కచ్చిప్ ఏదైనా ఉందన్న? ఓకే, లేదన్న కచ్చిప్ నాన్న ఒకసారి.
నేను మిమ్మల్ని విసిగించానమ్మా. మీరు చాలా తెలివైన వాళ్ళు, మంచిగా అన్నీ తినేసి వచ్చినట్టున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మచిలీపట్నం నుంచి 10ంటికి వచ్చేసాను. మేమే వచ్చి డోర్లు తీసుకున్నాం, గేట్లు తీసి డోర్లు మేమే తీసాం. మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు. చూడండి, వినండి అమ్మా, వినండి, చూడండి. మన మీద ఏముంది? పాపం. మనలో ఏముంది? పాపం. ఇప్పుడు యేసయ్య నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తూ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడని చెప్తా ఉన్నాడు. నేనే అని చెప్తా ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ ఆయన్ని వ్యతిరేకించారు, యూదులు వ్యతిరేకించారు. ఎందుకని? మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, మోషే ధర్మశాస్త్రం వల్లనే మేము మాకు ఆచారాలు ఉన్నాయి, మాకు కట్టడలు ఉన్నాయి, మేము మాకు ఆజ్ఞలు ఉన్నాయి, నువ్వు మెస్సయ్యవా. వారు గ్రహించలేకపోయారు. యేసుప్రభువు వారి మీద తిరుగుబాటు చేశారు. యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో మీరు చూడనేరరు, ప్రవేశించలేరు. మరి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, వాళ్ళు దేవుని బిడ్డలారా చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు. విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు, కొన్ని కట్టడలు చేస్తారు. వాళ్ళలోనే కొంతమంది ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, ఎస్ఐనీలో అనేటువంటి గుంపు ఉంది, ధర్మశాస్త్రం చదివేటప్పుడు యెహోవా అనే మాట వస్తే చాలు అక్కడి నుంచి లేచి వెళ్ళి మరలా కాళ్ళు చేతులు కొడుకొని శుద్ధీకరించుకుని వచ్చి మరలా బైబిల్ చదువుతారు. కొన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉంటారు వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మన స్వనీతి మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్దు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మన నీతిమంతులు కలదు. ధర్మశాస్త్రం సంబంధమైన నీతి చూడండి దేవుని బిడ్డలారా, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, సోమవారం పరిశుద్ధంగా ఉన్నావు, మంగళవారం పరిశుద్ధంగా ఉన్నావు, బుధవారం పరిశుద్ధంగా ఉన్నావు, గురువారం పరిశుద్ధంగా ఉన్నావు, శుక్రవారం పరిశుద్ధంగా ఉన్నావు. శనివారం ఏదన్నా మిస్టేక్ చేసావు అనుకో, ఈ వారం రోజులు చేసిన భక్తి అంతా వేస్టే. ఇంకా మరలా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ మీరు చదువుకుని 9-10 వచనాలు అక్కడ ఉంటుంది. ధర్మశాస్త్రం సంబంధమైన ఆజ్ఞలలో అన్నీ చేసి ఒక ఆజ్ఞ మీరినా మరల మొత్తం పోయినట్టే, ఉపయోగం లేదు. 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు చేసి ఒక ఆజ్ఞ చేయకపోయినా పాపమే. దేవుని యొక్క దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అని లేదు, పాపం పాపమే, పాపం పాపమే దేవుని దృష్టిలో. కాబట్టి ఎవడు నీతిమంతులుగా ఉండలేరు. అందుకే యేసు ప్రభువు వచ్చాడు, మీ వల్ల కాదు, మీరు ఉండలేరు, ఇదిగో నేను వచ్చాను, నన్ను నమ్మండి అని క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే, ఇప్పుడు ఏం చేశాడంటే, మన పాపాలు, మన మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మన మీద ఉన్న పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మీద ఉన్న నీతి మన మీద తీసుకొచ్చాడు. ఆ మాట జగత్కి వినండి. ఈ నీతి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చదువుకోండి. మన క్రియల వలన కాదు, కేవలము దేవుని కృప. ఇది క్రియల వలన కలిగినది కాదు, కేవలము దేవుని కృపయే. దేవుని కృప మన నీతిమంతులుగా చేస్తూ ఉంది. ఏంటి దేవుని కృప? మనం పరలోక రాజ్యానికి వారసులం కాలేం. మన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మన నీతిమంతులు కాలేం. మన స్వనీతి మన నీతిమంతులుగా చేయలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేనికి అర్హులము కామో దానికి అర్హులుగా తీర్చిదిద్దిందే కృప. ఆ కృప ఏం చేసింది తెలిసిన, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన నీతి మనమే తీసుకొచ్చాడు. ఇది దేవుని నీతి. దేవుని నీతి ఉచితముగా నువ్వు యేసయ్యా నేను పాపిని, నువ్వు నా కోసం చనిపోయావని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నీ ద్వారానే నాకు నిత్య జీవం అని నీవు నమ్మితే నీ మీదికి దేవుని నీతి వస్తుంది. ఈ నీతిని బట్టి నువ్వు నీతిమంతుడివి. చప్పట్లు కొడితేస్తున్నామని కనపరచండి. నువ్వు చేసిన భక్తి క్రియలను బట్టి కాదు, కేవలము శిలువ యజ్ఞం యందు విశ్వసించుట ద్వారా, నీ పాపములను ఒప్పుకొనుట ద్వారా, నువ్వు పశ్చాత్తపడి నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది యేసును అంగీకరించడం ద్వారా నువ్వేమైపోయావు? నీతిమంతుడిగా చేయబడ్డావు. అందుకే ఇది మన క్రియల వలన కలిగినది కాదు, ఉచితముగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. చాలామంది ఏరా ఇంకెందుకురా బాప్టిజం తీసుకోలేదంటే అంటారు, అన్నా పెళ్ళికి తీసుకుంటానన్నా, నేను మా ఆవిడ బంపర్ ఆఫర్, మరి చందన బ్రదర్స్ లాగా ఆఫర్లో తీసుకుంటామన్నా నేను మా ఆవిడ బాప్టిజం. కొంతమంది ఏంటంటే ఉద్యోగానికి ముడి పెడతారు,
కొంతమంది ఏమో పిల్ల పెళ్ళికి లేకపోతే ఇల్లు కట్టుకున్నాక చూద్దామని అంటారు కదా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రక్షణతో మనం దేన్ని పోల్చలేం. అవన్నీ నీకు అవసరమే. కానీ నేడు అను సమయం ఉండగానే యేసయ్యను మనం సొంత రక్షకుడిగా అంగీకరించి మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. మనం దేవుని కుమార్తెలుగా తీర్చిదిద్దబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. అయ్యో నేను అంత ఇంకా పరిశుద్ధురాలని కాదయ్య గారు, నా వల్ల కాదయ్య గారు, నేను ఉండలేను అయ్య గారు, బ్యాప్టిజం తీసుకుంటే పడిపోతారంట కదా అయ్య గారు, బ్యాప్టిజం తీసుకుంటే అలాగంట ఇలాగంట అయ్య గారు. నో 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 ఎప్పుడైతే నువ్వు యేసుని విశ్వసించి పాప క్షమాపణతో నీటి బ్యాప్టిజం తీసుకుంటావో, బ్యాప్టిజం తీసుకున్నాక నీకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆయన నిన్ను ఎలా నడిపించాలో అలాగున నడిపిస్తాడు. చేతులు తీసేకి స్తోత్రం చెప్పు. నీ కోసం రక్తం గాచి ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడే, నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. ఆయన నిన్ను ఎలా వదిలిపెడతాడు? అందుకే ఆదరణకర్తను పంపించాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆయన మనకు చక్కటి ఆలోచనలు ఇస్తాడు, మంచి ప్రేరణలు ఇస్తాడు. మనకి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఆరాధన చేయాలో, ఎలాగా దేవుని కృపలో మనం వర్ధిల్లాలో అన్ని విషయాల్లో మనకి మంచి స్నేహితుడిగా సహకరిస్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ అపోహాలాన్ని విడిచిపెట్టి ఈ మధ్యాహ్నాల సమయంలో ప్రేమతో దేవుని సాకుని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చర్చికి వస్తూ ఇంకా దేవుని బిడ్డలారా, బ్యాప్టిజం తీసుకోకుండా ఉంటే దయచేసి ప్రేమతో చెప్తున్నాను, యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. బ్యాప్టిజాలు తీసుకోనండి. యేసు త్వరగా రాబోతున్నాడు. ఇంక ఎవరైనా యేసుని అంగీకరించిన వాళ్ళు ఉంటే ప్రేమతో మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా చెప్తున్నాను, యేసు ద్వారానే నిత్య జీవం, యేసు ద్వారానే మనకి పాప క్షమాపణ. నరకానికి వెళ్ళకూడదు. నరకం చూసొచ్చినాడు ఆయన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. భయంకరమైన పరిస్థితి. ఆకలి అని కేకలు పెడుతుంటే అన్నం పెట్టేవాడు ఉండడు. దాహం అని అరుస్తూ ఉంటే నీళ్ళు ఇచ్చేవాడు ఉండడు. అక్కడ ఎప్పుడు అరుపులే కేకలే, అరుస్తూనే ఉండాలా, ఆ మంటల్లో కాలుతూ ఉండాలా. ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదనే. వాస్తవానికి అది మన కోసం కాదు, వెలివేయబడిన దూతలు ఉన్నాయే వాటి కోసం. కానీ ఆ నిత్య నరకాగ్నికి మాతో పాటు కొంతమందిని మేము కూడా తీసుకెళ్ళిపోతామని దెయ్యాలు పనిచేస్తున్నాయి. అందుకనే దేవుని సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ప్రేమతో చెప్తున్నాను, నా చెల్లెళ్ళు, నా తల్లులు, నా సహోదరులు ఎవరైనా బ్యాప్టిజం పొందని వాళ్ళు ఉంటే బ్యాప్టిజం తీసుకోండి. సంఘములో సభ్యులుగా కాదు, జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడాలి. ఉచితముగా దేవుని నీతిని కొరకు ఉంచబడింది. ఉచితముగా దేవుని నీతి. నీ పాపం తెలుసో తెలియక వంశపారంపర్యంగా వస్తున్న ప్రతి శాపం, ప్రతి దరిద్రత కొట్టివేయబడుతుంది అంతే యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ఈ శిలువ యజ్ఞం విశ్వాసం ఉంచండి, మీరు నీతిమంతులుగా చేయబడతారు. ఇప్పుడు మనము కేవలము తండ్రి అయిన దేవుడు మనల్ని చూచినప్పుడు చూడండి ఎంత గొప్ప కృపో. ఇప్పుడు ఈ బిడ్డ బాప్టిజం తీసుకున్నాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ నీతిని ఆధారము చేసుకుని పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎందుకని? తండ్రి అంగీకరించాడు, కుమారుడు అంగీకరించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ నీతిని, నీ నీతి కాదు, మంద అమావాస్య టైప్ అనమాట. అమావాస్య పౌర్ణాల టైపు. ఒక రోజు భక్తిగా ఉంటాం, 4 రోజులు పడిపోతాం. మళ్ళీ 2 రోజులు భక్తిగా ఉంటాం, 3 రోజులు ఒక రకంగా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకి. కానీ అది కాదు దేవుని బిడ్డలారా. ఇదిగో దేవుని ఏ క్రీస్తు కొరకు మన కొరకు కార్చిన రక్తం ఏదైతే ఉందో, ఈ ఉచితమైన నీతి ఏదైతే ఉందో, ఈ నీతిని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఈయన మనల్ని నడిపిస్తాడు. ఏకీభవించారు ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నీవు నా కుమారుడు అని. నీవు అప్పుడు ఏం చేయబడతావు తెలిసిన? పరలోక రాజ్య వారసుడిగా చేయబడతావు. చప్పట్లు కూడా తీస్తున్నామని కనపడదాం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఒక నియమం ఉంది సార్వత్రిక సంఘానికి, అపోస్తల బాధలు బట్టి. మీరు ప్రభుబల్లో బ్యాప్టిజాలు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారా ప్రభుబల్లో, లేకపోతే అందరు తీసుకుంటున్నారా? అంతే కదమ్మా. మరి మీలో మరి బ్యాప్టిజాలు తీసుకున్న వాళ్ళు అందరూ వేరైపోతున్నారు కదా. లేదమ్మా, మీరు క్రీస్తు శరీరంలో పాలు పంపులు పొందాలి. నా శరీరమును తినే నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం కలను గాక. అమ్మా ప్రేమతో చెప్తున్నా, యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి, బ్యాప్టిజాలు తీసుకోండి.
పరలోక రాజ్య వారసులుగా మార్చబడండి. ఆమేన్. చేతుల దేశకి స్తోత్రం చెప్పండి. రెండవ మాట ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఏంటంటే అపవాది క్రియల్ని ఏంటి అపవాది క్రియలు అంటే దేవుని బిడ్డలారా నన్ను కూర్చొని అన్నది అపవాది క్రియలు ఏంటో తెలుసా? ఈ రోజున మనం దేవుడు మనుషులు యథార్థవంతులుగా చేశాడు మనుషుల్ని. ఈ రోజున అసూయ ఎదుటోడు బాగుపడితే సోయించలేని పరిస్థితి, అసూయ, దొంగతనాలు, అత్యాచారాలు, మానభంగాలు, అదోతన అక్రమ సంబంధాలు, లేకపోతే త్రాగుడికి ఒక వ్యక్తి ఏమండి ₹1,00,000 పెట్టి బైక్ కొనుక్కుంటాం. ఎవడైనా ఆ ₹1,00,000 బైక్లో కిరోసిన్ పోయడం చూసామా? వాడుకునే వాహనములోనే ఎక్కడ మంచి పెట్రోల్ ఉంటుంది, నలకలు లేని పెట్రోల్ ఉంటుంది, నాణ్యమైన పెట్రోల్ ఉంటుంది అని చెప్పి ₹1,00,000 బైకులోనే పెట్రోల్ పోతున్నాం. కిరోసిన్ ఇవ్వడం పోతాడా? మెంటలోడు అంటారు, ఆయన పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలా. అలాంటిది ఇంత శ్రేష్టమైనటువంటి దేహం ఇది. ఈ రోజున ఎంతమంది త్రాగుడికి బానిసలే జీవితాలను పాడు చేసుకోవట్లా, ఎంతమంది అకాల మరణాలు, అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్ వ్యాధులు, ఎంతమందిని మనం చూస్తున్నాం. కామముతో నింపబడి కళ్ళు కప్పబడి వరుస వాయులు లేకుండా అక్రమంగా మనము నేటికి టీవీలో న్యూస్ పేపర్లో చూస్తున్నాం. దీని అంతటికి అధిపతి ఎవడంటే అపవాదిగాడు. వాడి క్రియలు చెడ్డవి, మనుషులు ప్రేరేపించేవాడు వాడు. ఇదిగో సమాజం ఇలా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం మాత్రమే కాదు కానీ సమాజంలో నైతిక విలువలను నేర్పించడానికి వచ్చాడు ఆయన. తల్లిని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, పెద్దవారిని ఎలా గౌరవించాలి, ఎలా మనం బ్రతకాలో యేసు ప్రభువారు ఈ భూమి మీద చేసి చూపించాడు, నేర్పించాడు ఆయన. ఈ రోజున సమాజంలో ఎక్కడ చూసిన అక్రమాలు, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన మోసం, ఇలా ఉండటం దేవుని చిత్తము కాదు. ఈ అపవాది క్రియలు ఏవైతున్నాయో మనుషులు శాపగ్రస్తులై రోగానికి బానిసులై జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ఏ కుటుంబంలో చూసిన కన్నీరే. బెట్టింగులు పెట్టడం, ఆత్మహత్యలు చేసుకోవడం, కోడే పందాలని, త్రాగుడని, అనేక వ్యసనాలకి బానిసలై వాడేంటో తెలుసా? ఎలాగైనా మనుషుల్ని ఏమండి ఎంత విలువైన జీవితాలు. మనుషులకి దేవుడిచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. ఈ రోజున 120 సంవత్సరాలు కాకుండా 20-30 ఏళ్ళకే, 25 ఏళ్ళకే, 40 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. అవయవాలు లోపల పాడైపోయి, త్రాగుడికి బానిసలై, లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, పేగులు పాడైపోయి. సేవకులుగా దేవుని బిడ్డలారా, మీకు కేవలం పట్టుకూటి కోసం కాదు కానీ మీరు బాగుండాలి, మీరు మీ పిల్లలు బాగుండాలి, నిత్యరాజ్య వారసులుగా చేయబడాలి. క్రీస్తు మాకు ఇచ్చిన పరిచర్య ఏది? క్రీస్తు మాకు ఇచ్చిన అప్పగించినటువంటి పరిచర్య. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ అపవాది క్రియలను మార్చడానికే మా అన్నయ్య, మా పెద్దన్నయ్య ఆయన బాగా డ్రింక్ చేసేవాడు. రెండో అన్నయ్య ఇంకా బాగా డ్రింక్ చేసేవాడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే కొడుకులు ఏదో గొడవలు పెట్టుకుని వస్తామంటే నా తల్లి మా అమ్మగారు చాలా బాధపడేది. ఎందుకు కన్న తల్లి ఏం మాట్లాడి తెలుసా? ఎందుకు పుట్టారా నా కడుపుని, చెడ పుట్టారు కదరా, ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉన్నా బాగుండు. ఈ రోజున చూడండి చాలా తల్లులు పిల్లలు లేక బాధపడుతూ ప్రార్థన చేసి సేవకుల సమక్షంలో ప్రార్థన అవసరతలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఒక బెడ్ ఇస్తే చాలు, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను అన్ని ప్రార్థించిన తల్లిలే, మొక్కుకున్న తల్లిలే ఈ రోజున ఇలాంటోడు నా కడుపున పుట్టకుండా ఉన్నా బాగుండు, ఆ కడుపులో ఉండగానే ఎందుకు చచ్చిపోలేదరా నువ్వు అని ఆ బాధపడి వేదన వ్యక్తపరుస్తున్నటువంటి తల్లులు ఉన్నారు. కానీ నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా, నీ కన్నీరు తుడిచేటట్లుగా నీ పిల్లలు ఉండాలన్నా, ఈ కుటుంబ వ్యవస్థలు ఉండాలన్నా, సమాజం బాగుండాలన్నా ఎక్కడ చూసినా మంచి లేదు. కానీ ఒక వ్యక్తిని, మనిషిగా మార్చగలిగిన వాడు, ఆ అపవాది క్రియల నుంచి విడిపించగలిగిన వాడు ఒక్కడే, ఏకైక మార్గం, అది యేసయ్య మార్గం. చప్పట్లు కొడితే యేసునామాన్ని కనపడదాం. త్రాగుడి నుంచి విడిపించగలిగిన వాడు, పాపపు బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు, దురాత్మ బంధకముల నుంచి విడిపించగలిగిన వాడు, ప్రతి అపవాది క్రియ నుంచి విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. విలువలేని మా బతుకులకు విలువనిచ్చినవాడు, మా జీవితాలను మార్చినవాడు. అలాగనే మీలో చూస్తున్నాం, నేటికి చాలా సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా,
అపవాది క్రియలను లయపరచడానికే ఆయన మానవతరిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎన్నెన్ని సాక్ష్యాలు మనం టీవీల్లో, పేపర్లో, సంఘాల్లో వినట్లా. షుగర్ నార్మల్ అయిపోయింది అయ్యగారు, అది అపవాది క్రియ. నా కొడుకు బాగుపడ్డాడు అయ్యగారు, నా కొడుకు మారిపోయాడండి, నా భర్త మారిపోయాడండి, త్రాగుడు విడిచిపెట్టాడండి. ఎందుకో తెలీదు, సావుకులంటే కొంతమందికి బాధ, కష్టం. ప్రభుత్వాలేమో కోట్లు వేలకు పెంచేస్తున్నాయి, బార్ షాపులు పెంచేస్తున్నాయి. సావుకులేమో తాగేవాళ్ళ కోసం ప్రార్థనలు, ఉపవాసాలు. నా చేతులు, 2 చేతులు జోడించి చెప్తున్నాను అమ్మా, ప్రేమతో చెప్తున్నా. యేసయ్యే మనకు శరణం, వేరొక దిక్కు లేదు. యేసే నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, నీ కుటుంబంలో పరిస్థితులను మార్చగలిగిన వాడు, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అపవాది క్రియల్ని లయపరచగలిగిన వాడు యేసు మాత్రమే. ఆయన నీ కుటుంబంలోనికి ఆహ్వానించు, నీ జీవితంలోనికి ఆహ్వానించు. అద్భుతమైన దేవుని కార్యాన్ని జీవితంలో చూస్తాం, దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా, యేసు అపవాది క్రియల్ని లయపరచడానికి వచ్చాడు, మన పాపములను తీసివేయడానికి వచ్చాడు, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. వచ్చిన ఆయన మొదటి ప్రత్యక్షతలు ఎలా వచ్చాడు తెలిసినా? వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చాడు. తిడితే తిట్టించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, అవమానాలు పొందాడు, నిందలు భరించాడు. నీ కోసం, నా కోసం, నీ ముఖములో చిరునవ్వు చూడాలని ఆయన ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు. నీ శిరస్సు మీద జీవ కిరీటం పెట్టాలని ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీవు ఆరోగ్యం, నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలిగి ఉండాలని ఆయన పక్కలో పొడిపించుకున్నాడు. నీ కాళ్ళు చేతుల చేత నీవు ఎటువంటి తట్టి నడిపించబడి చేయరాని తప్పులకు ఆయన కాళ్ళు చేతులకు మేకలు కొట్టించుకున్నాడు. ఆయన వీపంతా కొడుతున్నబడింది, రక్తముగా మారిపోయాడు, సొగసైన స్వరూపమై లేదు. కారణం నీ కోసం, నా కోసం. వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మొదటి ప్రత్యక్షతలో ఆయన వెళుతూ సమాధి చేయబడి తిరిగి లేచి, మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత, అపోస్తలులకి మిగతా వారికి కనిపించిన తర్వాత ఆయన ఆరోహణమై మేఘముల మీద కొనుపోబడ్డాడు. ఆయన కొనుపోబడుతూ ఆయన అన్నాడు, మీరు ఏ రీతిగా చూస్తున్నారో ఆయన కొనుపోబడ్డాను దేవదూతలు చెప్తున్నాయి. ఆయన మరలా రాబోతున్నాడు. ఇప్పుడు రెండవ ప్రత్యక్షతలో ఆయన ఎలా వస్తున్నాడు తెలిసిన? యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునగాక. యేసు త్వరగా రాబోతున్నాడు. ఈ లోకం అంతము కాబోతూ ఉంది. యేసు ప్రభువుని అడిగారు, అయ్యా నీ రెండవ ప్రత్యక్షత, నీ రెండవ రాకడకి సూచనలు ఏమి? నీ వస్తున్నప్పుడు సూచనలు ఏమి అని అంటే ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, సునామీలు వస్తాయి, కరువులు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి. ఇంకా ఏం జరుగుతుంది తెలిసినా? ఇంకా అక్రమము విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోద్ది, అన్నాదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోద్ది, తల్లి పిల్లల మధ్య ప్రేమ చల్లారిపోద్ది, సమాధానం ఉండదు. ఇలాంటి సూచనలు మీకు అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు మీరు సిద్ధపాటు కలిగి ఉండని ప్రభు చెప్పాడు. ఇవి సూచనలు దేవుని బిడ్డలారా. ఈ రోజున భూలోకములు ఎక్కడ చూసినా వరదలు, సునామీలు, భూకంపాలు, రాజ్యాల మీద రాజ్యాలు లేవటం, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన రెండవ రాకడ త్వరగా ఆయన రాబోతున్నాడు. పౌలు భక్తుడు చెప్తాడు, ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో మేఘరుడై మధ్యాకాశానికి వచ్చినప్పుడు సజీవులమైన మనం అనగా ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని యేసు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవుని సన్నిధికి వచ్చి తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతి న్యాయములు కలిగి యథార్థంగా బ్రతుకుతారో, శ్రమైన, కష్టమైన, కరువైన, ఖడ్గమైన ఏదొచ్చినా విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో వారు దేవుని బిడ్డలారా ఆ రెండవ ప్రత్యక్షతలో ఎత్తబడతారు. చప్పట్లు కొడితేస్తున్నామని కనపడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమతో చెప్తున్నాను తల్లి, నీవుగా నీ బిడ్డలు విడవబడకూడదు. చాలా భయంకరంగా ఉంటుంది రెండవ ప్రత్యక్షత. మొదటి ప్రత్యక్షత అంతా ప్రేమే, అంతా కృపే, అంతా విశ్వాసమే, అంతా సహనమే, ప్రేమే 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 మూలం. కానీ రెండవ రాకడలో చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు విడవబడే గుంపులో ఉండకూడదు, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలా. నువ్వు నరకాగ్నికి వెళ్ళకూడదు. నీ కుటుంబం నిత్య రాజ్యములో, ఆ యుగాలు ఆకలి దప్పులు లేని ఆ రాజ్యములో నీ కుటుంబం ఉండాలి. దయచేసి ప్రేమతో చెప్తున్నాను, ఈ మధ్యాహ్న వేళ మన పాఠం, అమ్మా
బ్యాప్టిజం తీసుకోకపోతే బ్యాప్టిజం తీసుకో. చాలామంది నా చర్చిలో వాస్తవానికి ఇది ఒక ఈ సహవాసాల్లో మీరు కొత్తగా వస్తున్నారేమో తల్లి, ఒకవేళ మనం బ్యాప్టిజం తీసుకోవడానికి అనేకమైన ఆటంకాలు ఉండొచ్చు, భర్తల నుంచో కుటుంబాల నుంచో. ఇక ప్రేమతో చెప్పేది నా తల్లి, ఇది నీ వ్యక్తిగతమైనటువంటి విషయం, బలవంతం ఏమీ లేదు, ఇది నీ ఆత్మకు సంబంధించినటువంటి విషయం. చాలామంది తల్లులు ఏం చేస్తారు తెలుసా, యవన పిల్లల విషయాల్లో, ఈ మాట చెప్పి ముగిస్తాను, యవన పిల్లల విషయాల్లో పాస్టర్ గారు అన్నాడట, ఒక పాపలేసి ఇలాగే ఆల్టర్ కాల్ ఏమన్నా లేచి, పాస్టర్ గారు అండి నేను ఈరోజు సాయంకాలం బ్యాప్టిజం తీసుకుంటాను అన్నదంట యవనస్తురాలు. పక్కన ఉండి వాళ్ళ అమ్మ సైగ చేస్తున్నాడు, కూర్చో 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 ఆడతాడు. వాళ్ళ అమ్మ చెప్తుందట, నువ్వు కూర్చో అని చెప్పి. లాస్ట్లో ఫైనల్లో పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఆ పాపనే వాళ్ళ అమ్మ అంటదట, పాస్టర్ గారు దానికి ఏం తెలియదండి, దానికి ఇంకా 17 ఏళ్ళే 18 ఏళ్ళే, అది చిన్నదండి, దానికి ఎందుకండి బాప్టిజం అది చెప్పేసి అందట. సర్లే అమ్మా, ఏం గొడవ పడొద్దులే, ఇప్పుడు ఏం గొడవ పడొద్దులే, సర్లే అమ్మా, ఎవరి ఆత్మకు సంబంధించిన విషయం అది. పాస్టర్ గారు మౌనంగా ఉన్నాడు. ఓ నెల రోజులు ఆగిన తర్వాత అదే విశ్వాస్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందట. ఏటమ్మ ఇలాగొచ్చావటే, ఏం లేదు అయ్యగారు, హైదరాబాద్లో అండి సాఫ్ట్వేర్ అట, నెలకు 150,000 అట, అమ్మాయికి సంబంధం వచ్చింది, అమ్మాయికి సంబంధం వచ్చిందండి, ఇంక ఈ సంబంధం పోతే ఇలాంటి మంచి సంబంధం దొరకదు అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, అయ్యగారు అన్నాడట, ఊరుకా అమ్మ ఇప్పుడేటి పెళ్ళి ఆ అమ్మాయికి, నిండా కలిసి 18 ఏళ్ళు లేవు అంటే, ఊరుకోండి అయ్యగారు వయసు వచ్చిందండి అమ్మాయికి పెళ్లి చేయడానికి అందట ఆవిడ. పాస్టర్ గారు ఏమంటున్నాడు, ఊరుకమ్మా, బాప్టిజానికి అయితేనేమో చిన్నపిల్ల, పెళ్ళికేమో పెద్ద పిల్ల. ఇక ప్రేమతో చెప్తున్నానమ్మా, తల్లులైనా మీ పిల్లల్ని ఆటంకపరచకండి, యవనస్తులను ఆటంకపరచకండి, ప్రేమతో చెప్తున్నాను. ఎవరెవరిని రక్షించలేరు, ఎవరి ఆత్మకు సంబంధించినటువంటి విషయం అది. నీ బిడ్డ కూడా నిత్య రాజ్యంలో ఉండాలి. కుటుంబ సమేతాలుగా మీరు అందరూ బ్యాప్టిజాలు తీసుకుని ప్రభువులో నమ్మకంగా వర్ధిల్లాలని దేవుని సేవకుడిగా నా ప్రార్థన, నా మాటలు ముగిస్తున్నా. బ్యాప్టిజాలు తీసుకోలేని బిడ్డలు ఒక్కసారి లేచి నిలబడి, బ్యాప్టిజాలు తీసుకోలేని వాళ్ళు ఒక్కసారి నా కోసం లేచి నిలబడండి. అమ్మా వీడియో తీసి మిమ్మల్ని TV 9లో అయినమ్మా తల్లి, మీకోసం ప్రార్థన చేస్తానమ్మా, చిన్న ప్రార్థన చేస్తాను. బ్యాప్టిజాలు నేను తీసుకోలేదయ్యా ఇంకా బ్యాప్టిజం అన్నవాళ్ళు పర్లేదు, సిగ్గుపడొద్దమ్మా, పర్లేదు, సిగ్గుపడొద్దు, ఏం సిగ్గుపడొద్దు. దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు, దేవుడికి మీరంటే చాలా ఇష్టం, దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. మీరు దేవుని పిల్లలు, ఏం సిగ్గుపడం అసలు బ్యాప్టిజాలు తీసుకోవాల్సిన బిడ్డలు. మా తల్లి ఒకసారి చేతులెత్తి కళ్ళు మూసుకుని, బ్యాప్టిజం తీసుకోలేని వాళ్ళు కళ్ళు మూసుకుని చేతులెత్తి, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, నా కొరకే మానవ తరిగి భూమి మీదకి వచ్చావు, రక్తాన్ని కార్చు ప్రాణాన్ని అర్పించావయ్యా. ఇదిగో తండ్రి, ఈ సత్యము తెలుసుకోండి, నేను చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. ప్రభువా నీ రక్తముతో నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, మీ ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పించుకోండి, ప్రార్థించండి. ప్రభువా నా కోసం నువ్వు చనిపోయావయ్యా, రక్తాన్ని ఖర్చు ప్రాణమును అర్పించావయ్యా. ఇదిగో నీ కుమార్తెగా నీ సన్నిధిలో నిలబడ్డాను ఈ దినమందు. అయ్యా నన్ను క్షమించి ప్రభువా నీ కృప నా మీద అనుగ్రహింపచేయండి నాయన. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరులారా, యేసుని మీకోసం చనిపోయాడు, రక్తపుమతిగా మార్చబడ్డాడు, ఆయన వీపంతా కూడా దున్నబడింది, సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారిపోయాడు. ఈ మాటలు వింటున్నా చూస్తున్న దేవుని బిడ్డలారా, ఇంకా 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 ఈ రోజు కాదు, వచ్చే సంవత్సరం, వచ్చే నెల, సమయం ఉందలే అని నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. గుండె సూదికైనా గ్యారెంటీ ఉంది కానీ నీ గుండెకాయకి గ్యారెంటీ లేదు. ఒక మనుషుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము సుఖించుము, ఇదిగో కోట్లలో ధాన్యం ఉన్నది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నది, పొలాలు ఉన్నాయి, నా ప్రాణమా తినుము సుఖించుము, నీకు నచ్చినట్లుగా బ్రతుకు అని మాట్లాడుచున్నాడు. కానీ ఆ రాత్రే ఓ వెర్రివాడా మరొక స్వరం వినబడుతూ ఉంది,
ఈ రాత్రే నీ ప్రాణము పోతే ఏంటి పరిస్థితి? నీ పాపములు క్షమించబడకుండా, యేసు రక్తములు కడగబడకుండా, నీ ఆత్మ శుద్ధీకరింపబడకుండా నీవు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నరకమా, పరలోకమా? నరకమా, మోక్షమా? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను. ఈ లోకములోనికి వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రాలా, పోయేటప్పుడు ఏమిని తీసుకుని పోవు. కానీ ఆయన మహిమ కలిగిన సింహాసనం ఎదుట నిలబడాలి. ఈ భూమి మీద నువ్వు చేసిన పనులను బట్టి, నీ క్రియలను బట్టి ఆయన ధవల సింహాసనం ఎదుట నీవు నిలబడాలి. కాబట్టి ఇప్పుడే నీ జీవితాన్ని యేసుకి సమర్పణ చేసుకో. నీ పాపములను విడిచిపెట్టు, నీ అతిక్రమలను ఒప్పుకో. యేసు రక్తము నిన్ను కడుగుతావుది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా మార్చేస్తుంది. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా కడుగుతుంది. ఎందుకంటే ఆయన రక్తం నిష్కలంకమైన రక్తం, ఆయన రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం. ఇదిగో ఆయన కృప నీ మీదకి దిగవస్తూ ఉన్నది. ఆయన కృప నీ మీదకి దిగవస్తూ ఉన్నది. ఆయన నిన్ను శుద్ధీకరించాలనుకుంటున్నాడు, నిన్ను పవిత్రపరచాలనుకుంటున్నాడు. ఓ యవనస్తురాలా, యవనస్తుడా, ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ఇప్పుడే నీ జీవితాన్ని సంపూర్ణంగా యేసుకి సమర్పణ చేసుకో. ఇప్పుడే నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. అన్నా, నేను దీన్ని, ఈ యొక్క త్రాగుని విడిచిపెట్టలేకపోతున్నానన్నా, ఈ క్రియలను విడిచిపెట్టలేకపోతున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా. అన్నా, నా వల్ల కావట్లేదని అనుకుంటున్నావా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇదిగో యేసు ఉన్నాడు నీ పక్షాన. ఆయన సహాయము చేస్తాడు. నీ పక్షమున ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. విడిపించగలిగిన వాడు యేసు. యేసు దగ్గరికి రా, యేసు దగ్గరికి రా. నీ ఉన్న చోటనే ప్రార్థించి, అయ్యా నాకు సహాయము చేయయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా అని నీవు నీ నోటితో చెప్పగలిగినట్లయితే ప్రభు తన కృప నీ మీద కుమ్మరిస్తాడు, నీకు సహాయమును చేస్తాడు. నిన్ను ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ తలదించుకుంటున్నావో, ఎక్కడ అవమానం చెందుతున్నావో అక్కడే, అదే ప్రాంతములో, అదే స్థలములో ఏ నోళ్ళు నిన్ను చీకొట్టాయో, ఏ నోళ్ళు నిన్ను అవమానపరిచాయో అదే నోటితో ప్రభు నిన్ను ఘనపరచగలడు. విలువలేని జీవితానికి విలువనివ్వగలడు. ఈ దినమందు ఇదే అనుకూల సమయమని ప్రభు పాదాల చెంత చేరి ప్రభు సన్నిధానములో నీ జీవితాన్ని సమర్పణ చేయమని ప్రేమతో కోరుతూ ఉన్నాను. తల్లి, ఈ కూటములు ముగింపబడక మునిపే నీ దాసుని దగ్గరికి వచ్చాయా, నాకు యేసు కావాలి, బాప్టిజము ఇవ్వండి అయ్యా, యేసుని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తానయ్యా. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. ఉదయం కనిపించిన వారు సాయంకాలం కనిపించట్లా. సమయము, దినములు బహు చెడ్డగా ఉన్నాయి, బహు భయంకరంగా ఉన్నాయి. ప్రేమతో కోరుతూ ఉన్నాను, ఇప్పుడే మీ జీవితాలు యేసుకి సమర్పణ చేసుకోండి. తండ్రి, మీకు వందనాలు. ఈ బిడ్డలను మీరు కృపతో జ్ఞాపకం చేసుకోనండి. నీ దాసులు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకున్నట్లుగా, ఓ తండ్రి, నీ బలమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ ఈ సమయంలో జరిగించమని వేడుకొనుచున్నాము నాయన. నీ దాసులంగా మాకు అప్పగించిన పరిచర్య, ఇదిగో సర్వలోకానికి, సర్వ సృష్టి సువార్తను ప్రకటించండి. నమ్మిన వానికి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్టిజం ఇమ్మన్నారు ప్రభువా. నమ్మిన వాడు రక్షించబడనన్నారు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. నీ కలువరి రక్తముతో వారిని కడగండి, శుద్ధీకరించండి నాయన. ఇదిగో తండ్రి, వారి మైండ్ మీద దాడి చేస్తున్న ప్రతి స్పిరిట్, అంధకార, దురాత్మ శక్తుల యొక్క ప్రభావం ఇప్పుడే యేసు నామములో లయమైపోవుగా ప్రవచిస్తూ ఉన్నాను. యేసు నామములో మీరు మైండ్ మీద, ఆలోచన కేంద్రం మీద పనిచేస్తున్న దురాత్మ యేసు నామములో లయమైపోవుగా. పరిశుద్ధాత్మ దేవ, అగ్ని చేత ఈ కట్లు కాల్చబడలుగాక. వెంటాడుతున్న బంధకాలు యేసు నామములో లయమైపోవుగాక. పరిశుద్ధాత్మ మీకు వందనాలు.
ఓ తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. మా ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ బిడ్డల బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చక్కగా ఈ 3 దినాలు